హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాన్ వండర్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే మనం మన వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియో వచ్చేసి గంగమ్మ జాతర అండి. ఇది వచ్చేసి మనకి అన్నమయ్య డిస్టిక్ అండి. ప్రజెంట్ అన్నమయ్య డిస్టిక్, ఇంతకుముందు అయితే కడప డిస్టిక్లో ఉండేది. ఇప్పుడు వచ్చేసి అన్నమయ్య డిస్టిక్ లక్కిరెడ్డిపల్లి మండలం ఏమంటారు అనంతపురం గ్రామంలో అయితే ఉంటుందండి. ఇక్కడ ప్రతి ఇయర్ కూడా ఈ జాతర అనేది జరుగుతుంది. శివరాత్రి తర్వాత అమావాస్య నెక్స్ట్ డేనే జరుగుతుందండి. ఇది వచ్చి 3 days ఉంటుందండి జాతర వచ్చేసి మొత్తం. ఇక్కడైతే మేము ఇంకా క్యూలో నిలబడ్డాము. ఇక్కడైతే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని విఐపి పాస్ అయితే తీసుకున్నామండి. క్యూ చూసారా ఎంత దూరం ఉందో. బయట వెళ్ళే వాళ్ళందరూ దీనికంటే నార్మల్ది దర్శనమే త్వరగా అయిపోతుంది అంటే ఇంకా సరే అనేసి మేము క్యూ నుంచి బయటకు వచ్చేసాం. అప్పటికి అక్కడ ఎంతసేపు వెయిట్ చేసామంటే దగ్గర 1/2 hour వెయిట్ చేసామండి. కొంచెం కూడా ముందుకు వెళ్ళలేదు. సరే అనేసి ఇంకా బయట ఎంక్వైరీ చేస్తే 100 రూపీస్ ఉంది, త్వరగా అయిపోతుంది ఒక 1/2 hour లో అయితే అంటే సరే అనేసి 100 రూపీస్ టికెట్స్ అయితే తీసుకున్నాము. తీసుకొని ఇంకా ఎంట్రీ అయితే ఇచ్చామండి. ఇక్కడ మాకి వితిన్ 15 minutes లో అయిపోయిందండి 100 రూపీస్ దర్శనము. చూసారా ఇక్కడ అది కాక మాకు ఒక అడ్వాంటేజ్ అయింది. ఎవరో వచ్చారు. సో వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా కొంచెం త్వరగా పంపించేశారు. అది కొంచెం అడ్వాంటేజ్ అయింది కాబట్టి 15 minutes అయ్యింది. లేకపోతే ఒక 1/2 hour to 40 minutes అయ్యేది 100 రూపీస్ దర్శనం కూడా. దట్టు కొంచెం ముందరికైతే వెళ్ళాము. దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఏమంటే మనకి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దానికి లెఫ్ట్ సైడ్ లో మనకి చాగలగుట్టపల్లె నుంచి అమ్మవారు వస్తుందండి. ఆ అమ్మవారిని అయితే చూడలేకపోయాము. మేబీ అట్లా క్యూలు మొత్తం తిరుక్కొని వచ్చింటే అది చూసిండే వాళ్ళము. చూసారా జనం ఎంతమంది ఉన్నారో, చాలా మంది ఉంటారంటే. అది కాక మేము ఇంకా బిఫోర్ 7 కాబట్టి ఇది ఈ మాత్రమన్నా ఫ్రీగా ఉంది. ఆఫ్టర్ 7:30 అట్లయితే అస్సలు అండి మీరు ఎట్లయినా వెళ్ళండి. మినిమం 3 hours 4 hours అట్లా పడుతుంది దర్శనానికి. చాలా చాలా బాగుంటది అమ్మవారిని దర్శించుకోవడానికి. కడప డిస్టిక్, అన్నమయ్య డిస్టిక్, ఇంకా చాలా చాలా దూరం నుంచి కూడా జనాలందరూ వస్తారండి. మెయిన్ ఈ ఫెస్టివల్ కి అయితే అంటే లోకల్ వాళ్ళు కూడా ఎక్కడన్నా సెటిల్ అయింటారు కదా, మేబీ హైదరాబాద్, బెంగళూరు ఇట్లా మనలాగా వాళ్ళు కూడా తప్పకుండా వెళ్తారండి ఈ జాతర కోసం అని అయితే ఇళ్ళకి. ఇది అండి జాతర అయితే చూస్తున్నారు కదా. లోపల ఇట్లా లడ్డు కౌంటర్ కూడా ఉంది. ప్రసాదం తీసుకుని అక్కడ కొంచెం సేపు అయితే ఉండొచ్చు. ఇలాంటి క్యూ అయితే చూస్తున్నారు కదా. ఇక్కడైతే మనకి ఫ్రీగా వాటర్ ప్యాకెట్స్ అండ్ మజ్జిగ ప్యాకెట్లు కూడా ఇస్తున్నారు. ఎందుకంటే ఇది మెయిన్ ఇంకా ఈ జాతర వచ్చే లోపల సమ్మర్ అవుతుంది కదా, అందుకనేసి ఇంక ఇక్కడ వచ్చేసి జస్ట్ ఒక ఫోటో అలా తీసుకున్నాము. ఇంకా బయట అయితే ఇట్లా పాంప్లెట్స్ అన్నిట్లో మనం అయితే పెట్టుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మా బావ వాళ్ళ హాస్పిటల్ అండి, శ్రీ వినాయక కిడ్నీ సెంటర్. ఇది వచ్చి ఇంకొక ఎంట్రన్స్ నుంచి అండి, అంటే చాలా ఉంటాయి ఎంట్రన్సెస్. ఇది ఇంకొక ఎంట్రన్స్ దగ్గర ఎలా ఉంది డెకరేషన్ అనేది అయితే చూపిస్తున్నాము. ఇంకా బయట అంతా మనకి నార్మల్ గానే అండి, టెంకాయలు ఉంటాయి, పూలు అవన్నీ ఉంటాయి. ఇంకా బయట చాలా చాలా షాపింగ్ అయితే ఉంటది చూడ్డానికి. చూసారా ఎంట్రన్స్ ఎంత బాగుందో. నెక్స్ట్ ఇదంతా ఒక సైడ్ అండి. జస్ట్ జాతర అంటే మనకి ఎగ్జిబిషన్ టైప్ అన్ని ప్రతి ఒక్కటి రైడ్స్ అయితే ఉంటాయండి. జైంట్ వీల్ కానీ ఇట్లా కొలంబస్, బ్రేక్ డాన్స్ ఇట్లా ప్రతి ఒక్కటి అయితే ఉంటాయి పిల్లలు ఆడుకోవడానికి అట్లా అంతా. ఇక్కడ చూసారా కొంతమంది ఇలా వచ్చి ఇక్కడ ఇంకా నైట్ అంతా ఇక్కడే స్టే చేస్తారండి. ఇక్కడే తినడము అన్ని. అంటే మనకి నైట్ టైమ్స్ అండి, నైట్ 12 తర్వాత చాందిని బండ్లు అనేవి వస్తాయి. అవన్నీ చూడడానికి అనేసి వస్తారు. ఇంకా ఇక్కడ గేమ్స్ కూడా స్టార్ట్ అయినాయండి. వీటిని ఏమంటారు కూడా నాకు తెలియదు. నార్మల్ గా వెళ్తూ ఉంటాం, ఎప్పుడైనా చూస్తుంటాం కానీ అంత పర్టికులర్ గా మనం ఎప్పుడు ఆడము అట్లాంటి వాటికి జోలికి మనం అయితే వెళ్ళము. ఏదో పెన్ను ఏమంటారు బెట్ట కాయడం అంటారు కదా, అలాంటివండి. మనకి ఎంత తెలియదు, జస్ట్ వీడియో అయితే తీసామంతే. నెక్స్ట్ ఇది ఒక చాందిని బండి వచ్చింది, బట్ ఇంకా అయితే ఏం ఊరేగింపుకి అట్లా ఏం వెళ్ళలేదు. జస్ట్ వచ్చి రెడీగా ఉంటే ఇది వేరే బయట ఊరు నుంచి కొంచెం దూరంగా నుంచి వచ్చే వాళ్ళు అయితే కొంచెం ముందే వచ్చేసి ఇట్లా ఇక్కడ పెడతారు. చూసారా డెకరేషన్స్ అంతా విత్ లైట్స్, ఫ్లవర్స్ చాలా చాలా బాగుంటదండి. నెక్స్ట్ ఇంకా బయట షాపింగ్ అండి. మేమైతే ఈ జాతరకి బాగా ఎంజాయ్ చేస్తాం. అంటే చిన్నప్పటి నుండి కూడా వెళ్ళడం కొంచెం తక్కువే. ఇప్పుడు అంటే వెళ్తున్నాం, ఎవ్రీ ఇయర్ అయితే అట్లా వెళ్ళట్లేదు. బట్ ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత సరే వెళ్దాము, మనకి అన్ని రోజులు అవైలబిలిటీ వెళ్ళగలము అన్ని రోజులు వెళ్దాము అన్నట్లు ప్రతి ఇయర్ అయితే వెళ్తున్నాం. ఇది మేము స్టార్టింగ్ లోనే తీసామండి, బట్ ఇప్పుడైతే పెడుతున్నాను. ఇలాంటివి మనకి వ్యవసాయానికి సంబంధించినవి ఉంటాయి కదా, అవన్నీ మెయిన్ ఎక్కువ మంది రైతులు అయితే ఇక్కడే తీసుకోవాలనుకుంటారండి. వంట సామాన్లు కానీ ఇట్లాంటివి ప్రతి ఒక్కటి చాలా బాగుంటాయి ఇక్కడ. అదే ఐరన్ వి అట్లాంటివి కూడా చాలా చాలా బాగుంటాయి. చూసారు ఇక్కడ ప్రతి ఒక్కరు అయితే అట్లా పాంప్లెట్లు వేసుకుంటారంటే
వాళ్ళంతకి వాళ్ళు ముందుకొచ్చి అట్లా పెట్టుకుంటారు. ఇంకా మొత్తము స్ట్రీట్ షాపింగ్ టైప్ అండి. మొత్తం మనకి ఏమి కావాలో గాజులు కానీ, మంగళం జ్యువెలరీ, నెక్స్ట్ బొమ్మలు, టాయ్స్ ఇంకా ప్రతి ఒక్కటి ఉంటాయండి. ఇవి ఉంటాయి, ఇవి ఉండవు అని అయితే చెప్పలేము. జైంట్ వీల్. మెయిన్ ఈసారి చెరుకులైతే నాకు అంత ఎక్కువ ఏం కనిపించట్లేదండి. మామూలుగా అయితే ఎక్కువ చెరుకుల కోసమే అక్కడ ఒక్క చోట ఉన్నాయి అంతే. అది కూడా ఇది మేము ఫస్ట్ వెళ్ళేటప్పుడు అండి. అంటే టెంపుల్ కి ఎంటర్ అయ్యేటప్పుడు తీసింది ఇదంతా. ముందు వచ్చేసి టెంపుల్ అంతా పెట్టేసాను. లాస్ట్ లో ఇదైతే పెడుతున్నాను. ఇక్కడ కనిపించాయి. ఈసారి చెరుకులు చాలా తక్కువైనాయండి. రీజన్ ఏమో తెలియదు. అంటే ఎక్కువ పండించలేదు, లేకపోతే ఇక్కడికి తక్కువ వచ్చాయో లోడ్ అయితే అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి మనకి మిఠాయిలు, బొరుగులు ఇవి కూడా అండి. తిన్నాళ్ళకి వస్తే ఇంతకు ముందు అయితే మిఠాయి తెచ్చినారా అని అడిగేవాళ్ళు. ఇప్పుడు అట్లా అవి కొనడం కూడా తక్కువ అయింది. బట్ కొనే వాళ్ళు కొంటున్నారు. మేము లాస్ట్ ఇయర్ తీసుకువెళ్ళామండి. బట్ తీసుకెళ్ళిన తర్వాత ఏమైంది, అన్ని తలా ఒకటి తీసుకుంటారు, మిగతావన్నీ అట్లా పెట్టి వేస్ట్ అయిపోతున్నాయని అసలు ఈసారి అయితే ఏమీ తీసుకోలేదు. జస్ట్ విహాన్ అడిగాడని చెప్పేసి పీక్ అడుగుతుంటే లాస్ట్ టైం కూడా అదే తీసుకున్నామండి. అందుకని ఈసారి ఫ్రూట్ తీసుకున్నాము. బట్ అది అన్ఫార్చునేట్లీ వర్క్ అవ్వలేదు. సో మళ్ళీ నెక్స్ట్ డే పీకే తీసుకున్నాము. ఇదే అండి ఈ వ్లాగ్. మీకనే ఈ వ్లాగ్ నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ ది నోటిఫికేషన్. Bye bye.